శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. మనము కార్యసిద్ధిలో లక్ష్మీ కటాక్షాన్ని గురించి, లక్ష్మీదేవి ఎలా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆమె సముద్రము, పాల సముద్రాన్ని మధించిన సమయంలో ఆ సముద్రాన్ని నుంచి ఉద్భవించింది లక్ష్మి. అటువంటి లక్ష్మిని దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి అప్పచెప్పారు. అలా అప్పచెప్పినటువంటి సందర్భంలో లక్ష్మీదేవి అన్నది, ఓ మహానుభావ, నన్ను మీరు వివాహం చేసుకోవటానికి ఉద్యుక్తులవుతున్నారు, సంతోషమేను. కానీ మా అక్కగారు ఒక్కతే ఉన్నది, ఆమెకు వివాహం కాకుండా చెల్లెలైనటువంటి నేను వివాహం చేసుకోవటం ధర్మం కాదు కదా, కాబట్టి ముందు ఆమె వివాహం చేసేటటువంటి మార్గం చూడవలసింది అని చెప్పి విష్ణుమూర్తిని కోరింది. విష్ణుమూర్తి అడిగాడు, ఎవరు నీ అప్పగారు అనేటప్పటికీ జ్యేష్ఠాదేవి నా అప్పగారు అని చెప్పి ఆ జ్యేష్ఠాదేవిని చూపించింది. అదుగో ఆమె నా అప్ప అని చెప్పి. ఆమె బాగా లావైనటువంటి పెదవులు కలిగి ఉన్నది, కళ్ళు ఎర్రగా ఉండి కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి, రాగి రంగు జుట్టును కలిగి ఉన్నది, వికృతమైనటువంటి ఆకారంగా ఉన్నది. అటువంటి జ్యేష్ఠాదేవిని మా అప్పగారు అని చెప్పి చూపించింది. ఆమె వివాహం చెయ్యాలి అని చెప్పి అన్నది. అప్పుడు విష్ణుమూర్తి ఆలోచన చేసి ఉద్దాలముని దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడు, ఏమయ్యా నీవు నాకు తోడల్లుడుగా ఉండవలసినది అని. ఆయన సంతోషించాడు. ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడు ఇది చెప్పలేదు, నాకు నువ్వు తోడల్లుడుగా ఉండాల్సిందే అనేటప్పటికి ఆయనకి ఆనందం కలిగింది. విష్ణుమూర్తి అంతటి వాడికి తోడల్లుడు అవటం అని చెప్పి తర్వాత చెప్పాడు నెమ్మదిగా, ఇదిగో నా లక్ష్మికి అప్పగారు ఉన్నది జ్యేష్ఠాదేవి అని, ఆమెను వివాహం చేసుకోవలసింది అని చెప్పి అన్నాడు. ఆ ఉద్దాలముని విష్ణుమూర్తి మాట కాదనలేక వివాహం చేసుకున్నాడు. చేసుకుని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ పెద్దమ్మని, దరిద్ర పెద్దమ్మని జ్యేష్ఠాదేవిని ఆశ్రమానికి తీసుకువెళ్ళేటప్పటికి గురువుగారు వస్తున్నారు పత్నితో అని చెప్పి ఆశ్రమవాసులు, శిష్యులు అందరూ కూడా చాలా అద్భుతంగా ఆశ్రమాన్ని తయారు చేశారు. ఆ పరిసరాలకు వెళ్ళేటప్పటికే ఇక్కడ నేను రాను అన్నది. ఎందువల్ల అంటే అక్కడ సుగంధ పరిమళాలు వస్తున్నాయి ఆశ్రమంలో నుంచి. ఆశ్రమ వాతావరణం అంతా కూడా వివిధములైనటువంటి కుసుమ భరితములై, వివిధ వర్ణములైనటువంటి కుసుమములతో మనోజ్ఞంగా ఉన్నది. ముంగిళ్ళన్నీ కూడా చక్కగా ముగ్గులు తీర్చి రంగవల్లులతో శోభాయమానంగా ఉన్నాయి. ఇలా ఉంటే నేను రాను అన్నది. దరిద్ర పెద్దమ్మ లక్ష్మీదేవి యొక్క అప్పగారు రానటువంటి చోటది. ఆయన అడిగాడు, మరైతే ఎటువంటి చోటకైతే నువ్వు వస్తావు అని అడిగాడు. ఉద్దాలకమును అడిగేటప్పటికీ ఆమె అన్నది, ఎక్కడైతే దుర్గంధపూరితంగా ఉంటుందో, అశుచిగా ఉంటుందో, ఎక్కడ వేద ధ్వనులు వినపడవో, ఎక్కడ హోమ ధూమం అనేది ఉండదో, హోమం నుంచి వచ్చే పొగ ఉండకూడదుట, ఎక్కడ యజ్ఞములు జరగవో, అలాగే ఎక్కడ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండరో, వికృతమైనటువంటి ధ్వనులు ఎక్కడ వినబడుతూ ఉంటాయో, శోకములు ఎక్కడ వినబడుతూ ఉంటాయో, ఎక్కడ ఆతిథ్యం అనేటటువంటిది ఉండదో, అతిథి సేవ అనేటటువంటిది కానీ దాన ధర్మాలు కానీ ఎక్కడ ఉండవో అటువంటి చోటే నేనుంటాను అన్నది ఈ దరిద్ర పెద్దమ్మ. ఉద్దాలకుడు ఆలోచించాడు, ఓహో ఇట్లాంటి దాన్నే నేను కట్టుకున్నాను అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మరి యజ్ఞయాగాదకాలు నిర్వహించేటటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమం అయింది, అటువంటి చోట ఉండననే దానికి ఏం చేయాలి, ఆమెను తీసుకువెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో కూర్చోబెట్టి నేను మళ్ళీ వస్తాను, నీకు తగినటువంటి అర్హమైనటువంటి చోటు చూసి వస్తాను అని చెప్పి యువతలకు వచ్చేసాడు. ఆ రావి చెట్టు దగ్గర కూర్చున్నది జ్యేష్ఠాదేవి. ఎంతసేపటికి ఈ ఉద్దాలముని రాలేదు. రాకపోయేటప్పటికి అక్కడి నుంచి బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టింది. ఈ ఏడుపు లక్ష్మీదేవికి వినపడ్డది. అంత భయంకరంగా ఏడ్చింది. వెంటనే లక్ష్మీదేవి భర్తతో చెప్పింది, నాథా మా అప్పగారు ఏడుస్తోంది ఎందుకో వెళ్ళి చూద్దాము అని చెప్పి పరిగెత్తుకొచ్చారు. వచ్చేటప్పటికి ఈ రావి చెట్టు కింద లక్ష్మి సోదరైనటువంటి జ్యేష్ఠాదేవి ఉన్నది. ఏమిటక్కా నువ్వు నీ పరిస్థితి ఎందుకు ఏడుస్తున్నావంటే ఆమె జరిగిన వృత్తాంతం అంతా చెప్పింది. చెప్పేటప్పటికి మరి నా అప్పగారి విషయం ఏదైనా చూడండి అనేటప్పటికి విష్ణుమూర్తి అన్నాడు, ఏ జ్యేష్ఠాదేవి నువ్వు ఇక్కడే కూర్చో, ప్రతి శనివారం కూడా నీ సోదరి తప్పకుండా ఇక్కడికి వస్తుంది నిన్ను చూడటానికి, నీ యోగక్షేమాలను పరిశీలించటానికి. ఈ రావి చెట్టు నా స్వరూపమే, నారాయణ స్వరూపం, విష్ణు స్వరూపం, అశ్వత్థ వృక్షం.
కాబట్టి ఇక్కడ నువ్వు ఉండవలసింది అని చెప్పి ఆదేశించాడు. అందువల్లనే శనివారం తప్పితే మిగతా రోజుల్లో రావి చెట్టుని ముట్టుకోవటము కూడా మంచిది కాదు. శనివారం నాడైతే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది, లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఆ విధంగా జ్యేష్ఠాదేవిని మన ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి అంటే, లక్ష్మీదేవిని మనం ఆకర్షించుకోవాలి అంటే, ఆమె ఎక్కడ ఉండరు అని చెప్పిందో అలాంటి వాతావరణం, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటము, సుగంధ పరిమళాలతో ఉండటము, రంగవల్లులు తీర్చి ఉండటం, పవిత్రంగా ఉండటం, ఆ విధంగా ఇంటిని ఉంచుకోవాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.